నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగానే ఉంది రాహుల్ గాంధీ స్టైల్. రేపు బీహార్ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు జంజీని రెచ్చిపోండి, బీహార్లో తిరగబడండి, అంటే బీహార్ అనకుండా దేశమంతా తిరగబడండి, నేపాల్ లాగా తయారవ్వండి, బంగ్లాదేశ్ లాగా తయారవ్వండి, శ్రీలంక లాగా తయారవ్వండి, పాకిస్తాన్ లాగా తయారవ్వండి, జనం ఎగబడండి, కొట్టేసుకోండి. ఏంటి అంటే నేను చెప్పే అబద్ధాల్ని నిజమని నమ్మండి. హర్యానా ఎన్నికల్లో కూడా తేడా జరిగిందట. ప్రతి 8 ఓట్లలో ఒక దొంగ ఓటు అంట. ఉండుండొచ్చునేమో ఖచ్చితంగా. దొంగ ఓట్లు లేదని ఎవడు చెప్తున్నాడు? ఇప్పుడు ఎన్నికల సంఘం చేస్తున్న పనేంటి? సర్ అనే పనేంటి? ఆ ఓట్లు తీసేయడమే కదా. మహారాష్ట్రలో లేకపోతే ఇప్పుడు మొన్న బీహార్లో గొడవ ఏంటి? ఏది వీళ్ళు ఓట్లు తీసేస్తున్నారని కదా గొడవ, లేదా మహారాష్ట్రలో తీసేస్తున్నారని కదా గొడవ. అదే కదా సర్ అనేటటువంటిది. దొంగ ఓట్లు ఇప్పుడు మనమైనా సరే ఆన్లైన్లో ఏదన్నా పేరుతో ఏదన్నా ఐడి కార్డుతో లేదంటే కనుక మన ఏదన్నా ప్రూఫ్ని చూపెట్టేసేసి కనుక అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఓటు వస్తుంది. ఇదివరకు గుర్తు తెచ్చుకుంటే కుక్కలకి, పిల్లులకి, పందులకి, అమితాబ్ బచ్చన్కి, లేకపోతే మాధురి దీక్షిత్కి, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఓట్లు వచ్చినాయని ఎన్నోసార్లు మేమే వార్తలు రాసాం, ఎన్నోసార్లు మనం పత్రికల్లో చూసాం. అట్లాగే అక్కడ ఎవరో ఒక అమ్మాయికి బ్రెజిల్ మోడల్కి దాదాపుగా 20-30 ఓట్లు ఉన్నాయట. అది ఎన్నికల సంఘం చేస్తుందంట. కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇట్లాంటి సన్నాసి అనకూడదు, అంత స్థాయి వ్యక్తి, కానీ ఇట్లాంటి సన్నాసి ప్రకటనలు చేసేటటువంటి సన్నాసి అనుకోకూడదు. సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి, ఏమీ తెలియకుండా ఏదో తెలిసని వాగేటటువంటి వాడు సన్నాసి. ఇప్పుడు ఆ సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏదో 1200 మంది ఉన్నటువంటి బూత్లో అంటే 223 సార్లు ఓటేసిందంట ఒక అమ్మాయి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? నిద్రపోతున్నాడు వాళ్ళ ఏజెంట్ హర్యానాలో. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడంతానేమో ఓటు చోరీ జరిగినట్టు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అక్కడ మాత్రం ఓట్లు సక్రమం చేయాలి. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఓటు చోరీ అన్నాడు, వాళ్ళు ఆడ పార్టీని గెలిచి. తెలంగాణలో ఓటు చోరీ అన్నారు, ఆడ పార్టీని గెలిచింది. మరి ఎట్లా గెలిచింది? వీళ్ళు ఓటు చోరీ చేశారు. అసలు ఓటు చోరీ అంటే అర్థం ఏంటి? ఓటు పోవడం. ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నారు, ఎక్స్ట్రా ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటిని తీయడానికే కదా చచ్చిపోయిన వాళ్ళు, లేదా ఒకళ్ళే 4-5 చోట్ల రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటివి ఉన్నాయన్నే కదా తీస్తుంది. ఒక మంచి జరుగుతుంటే చెడుగా ప్రచారం చేయడం అనేటటువంటిది దేశద్రోహ కార్యకలాపాలలో ఆరితేరినటువంటి మన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటిది. యువతరాన్ని రెచ్చగొడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమెరికా తరహాలో చెయ్యాలి అని చూస్తున్నాడు, అమెరికా వాళ్ళ చెప్పు చేతల్లో ఇక్కడ మన దేశాన్ని కూడా వాళ్ళ చేతులకి అందించాలని చూస్తున్నాడు అన్నది అర్థమైపోతుంది.